బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 8th క్లాస్ చాప్టర్ 8లో 8.3 ఎక్సర్సైజ్లో 6th ప్రాబ్లం వరకు కంప్లీట్ చేయడం జరిగింది ముందు వీడియోస్లో. ఈ వీడియోలో 8th, 9th, 10th అనేవి కంప్లీట్ చేద్దాం. 7th ప్రాబ్లం. మరియా ఒక వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి 8,000 రూపాయలు. సంవత్సరంలోకి ఒకసారి వడ్డీ తిరిగి కట్టుడు పద్ధతిన 5% వడ్డీ రేటు ఉంటే ఫస్ట్ బిట్ 2 సంవత్సరాల చివర ఆమె ఖాతాలో జమ అగు మొత్తం ఎంత? నెక్స్ట్ సెకండ్ బిట్ 3వ సంవత్సరం వచ్చు వడ్డీలను 3వ సంవత్సరం అంటే 3వ సంవత్సరంలో వచ్చే వడ్డీని కనుగొనమన్నారు. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారో రాసుకుంటే, ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చారు 8,000 ఇచ్చారు. సో వడ్డీ రేట్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు? 5%, 5% ఇచ్చారు. తర్వాత టీ ఇచ్చారు, టీ ఎంత ఇచ్చారు? ఫస్ట్ బిట్లో 2 సంవత్సరాల చివర ఆమె ఖాతాలో జమ అగు మొత్తము కనుగొనమన్నారు. సో మనకి ఫస్ట్ బిట్ చేసిన తర్వాత సెకండ్ బిట్ చేస్తే మనకి పి ఇచ్చారు, ఆర్ ఇచ్చారు, టీ ఇచ్చారు. సో సంవత్సరానికి ఒకసారి తిరగట్టు పద్ధతిని అన్నారు కాబట్టి చక్రవడ్డీ ప్రకారం మొత్తానికి ఫార్ములా వేస్తాం. ఫార్ములా A = P × 1 + R / 100 హోల్ పవర్ n. సో మనకి ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే 8,000 × 1 + 5/100 హోల్ స్క్వేర్. ఎందుకని n = 2, 2 సంవత్సరాలు కాబట్టి 2 వేసుకుంటాం. 5 అంటే 500లో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో దీనికి ఎల్సిఎం కడితే మనకి ఏమవుతుంది? 21/20 అవుతుంది. సో 8,000 × 21/20 హోల్ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 8,820 వచ్చింది. సో ఇప్పుడు ఏంటి? సో ఇది మనకి ఫస్ట్ బిట్కి 2 సంవత్సరాల చివర ఆమె ఖాతాలో అగు మొత్తం ఎంత అంటే 8,820 వచ్చింది. ఇప్పుడు రెండో బిట్ ఏమడుగుతున్నారు? 3వ సంవత్సరం వచ్చి వడ్డీని కనుగొని. 3వ సంవత్సరం అంటే 3వ సంవత్సరంలో వచ్చే వడ్డీ కనుగోవాలి కాబట్టి సో మనకి ఇక్కడ సామాన్య వడ్డీని ఫైండ్ అవుట్ చేస్తాం. సామాన్య వడ్డీకి ఫస్ట్ మనం ఈ వచ్చిన అమౌంట్ని ప్రిన్సిపల్ అమౌంట్ కింద తీసుకుంటాం. సో వచ్చిన అమౌంట్ని ప్రిన్సిపల్ అమౌంట్ కింద తీసుకుంటే అసలు ఎంత అవుతుంది? మనకి 8,820 అవుతుంది. సో అమౌంట్ని మనం ప్రిన్సిపల్ అమౌంట్ కింద తీసుకుంటాం కాబట్టి, ఎందుకని 3వ సంవత్సరం చివరి అన్నారు అంటే 3వ సంవత్సరంలో అన్నారు కాబట్టి 3 సంవత్సరాలు అనలేదు, అక్కడ 3వ సంవత్సరం అన్నారు కాబట్టి మనకి T = 1 సంవత్సరం అవుతుంది, అంటే n = 1 అవుతుంది. సో R ఎంత అవుతుంది? ఇది సామాన్య వడ్డీయే కాబట్టి 5%. సో సామాన్య వడ్డీకి ఫార్ములా ఏంటి? I = PTR/100. సో ఈ వాల్యూని ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ T × R వేసుకుంటాం. సో ఇక్కడ n అవసరం లేదు మనకి, ఓన్లీ T చేస్తే మనకి వడ్డీ ఎంత వచ్చింది? 441 వచ్చింది. సో 3వ సంవత్సరం చివర వడ్డీ ఎంత? 441. సో ఇది 2 సంవత్సరాల చివర వచ్చు మొత్తం ఎంత? 8,820. నెక్స్ట్ 8th బిట్. అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగి కట్టు పద్ధతిన 10,000పై 10% వడ్డీ రేటుతో 1.5 సంవత్సరాలకు అగు మొత్తము చక్రవడ్డీ కనుగొనండి అన్నారు. సో ఈ వడ్డీ సంవత్సరానికి ఒకసారి తిరగకట్టు పద్ధతిన వచ్చే వడ్డీ కంటే ఎక్కువగా ఉంటుందా లేదు ఏంటని అడిగారు. అంటే మనం అర్ధ సంవత్సరానికి ఒకసారి ఈ ప్రాబ్లం అనేది చేస్తాం. అర్ధ సంవత్సరానికి ఒకసారి తీసుకుని తిరగకట్టు పద్ధతిన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఆర్ వాల్యూని ఆఫ్ చేస్తాం, వడ్డీ ఆఫ్ చేస్తాము, ప్లస్ సంవత్సరాలను కూడా ఇక్కడ అర్ధ సంవత్సరాలు అన్నారు కాబట్టి 1.5 సంవత్సరాలు అంటే మనకి ఇక్కడ ఎన్ని వస్తుంది? n = 3 వస్తుంది. సో అలా కట్టి వడ్డీ మొత్తము కడతాం. అదే మెథడ్ని ఇక్కడ సంవత్సరానికి అన్నారు. అంటే ఇక్కడ అర్ధ సంవత్సరానికి అడిగారు, ఇక్కడ సంవత్సరానికి అడిగారు. అడిగిన తర్వాత ఈ రెండింటిలో వచ్చిన తేడా ఎంత ఎక్కువగా ఉందంటే, ఈ సంవత్సరం ఇక్కడ సంవత్సరానికి ఒకసారి కట్టి పద్ధతిన వచ్చే వడ్డీ, అర్ధ సంవత్సరానికి ఒకసారి వచ్చే పద్ధతిన కట్టే వడ్డీ, ఈ రెండింటిలో డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సో మనకి ఫార్ములాలు ఇచ్చిన రాసుకుంటే అసలు ఇచ్చారు, T = ఇచ్చారు 1.5 సంవత్సరాలు. సో ఇక్కడ మనకి ఎంత అవుతుంది? అర్ధ సంవత్సరానికి అన్నారు కాబట్టి ఈ 3 అర్ధ సంవత్సరాలు అవుతాయి. 3 అర్ధ సంవత్సరాలు. సో మనకి అర్ధ సంవత్సరం అన్నారు కాబట్టి R కూడా ఏమవుతుంది? R/2 అవుతుంది. R/2 అంటే 10/2, R = 5% అవుతుంది. సో చక్రవడ్డీ ప్రకారం ఇక్కడ మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే A = P × 1 + R/100 హోల్ క్యూబ్. ఎందుకని ఇక్కడ మనకి 3 అర్ధ సంవత్సరాలు కాబట్టి సో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 10,000 × 1 + 5/100 హోల్ క్యూబ్ అవుతుంది. సో ఇది మనం ఇలా ఉంచి ఇక్కడ క్యాన్సిలేషన్ చేసినా పర్వాలేదు. సో ఇలా ఉంచేసి తర్వాత చేసినా సింప్లిఫై చేసినా మనకు ఒకటే ఆన్సర్ వస్తుంది. 10,000 ఇంటూ ఇది ఎల్సిఎం కడితే మనకి ఏమవుతుంది? 100 + 5/100
100. సో 100 + 5 అంటే ఎంత? 105/100. సో ఇది క్యూబ్ రూపంలో ఉంది కాబట్టి 10,000 × 105 105/100 × 105/100 × 105/100 వేసుకుంటాం. సో ఇక్కడ మనకి క్యాన్సిలేషన్ ఏమవుతున్నాయి? ఈ 2 జీరోస్, ఈ 2 జీరోస్, ఈ 2 జీరోస్, 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. ఈ 105లో 100లో మనకి ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 20 టైమ్స్, ఇందులో 21 టైమ్స్. సో మళ్ళీ 20లో ఈ 105లో చూసుకుంటాం. 20లో 105లో చూసుకుంటే మళ్ళీ 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 4 టైమ్స్, ఇందులో 21 టైమ్స్. సో పైన మనకి ఏం న్యూమరేటర్లో ఏం మిగిలింది? 21 × 105 × 21/4 వచ్చింది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది. సో ఈ వాల్యూ వచ్చిన తర్వాత మనం దీన్ని 4th డివిజన్ చేస్తే మనకి 11,576.25 వచ్చింది. సో సింప్లిఫై చేస్తే మనకి అమౌంట్ ఎంత వచ్చింది? 11,576.25 వచ్చింది. ఇది అమౌంట్. తర్వాత మనకి వడ్డీ కూడా అడిగారు కదా. సో అమౌంట్ వచ్చిన తర్వాత వడ్డీ కట్టాలి. సో ఇది అమౌంట్ వచ్చింది. అమౌంట్ వచ్చిన తర్వాత మనకి వడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు A - P అవుతుంది. సో ఇది యాక్చువల్గా A = P + I కాబట్టి సో ఐని తీసుకొచ్చి ఏని సో ఇలా కాదు, ఐని తీసుకొచ్చి ఐ ఇక్కడ ఉంచేసి ఈ Pని తీసుకొస్తే ఏమవుతుంది? ఇది ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ అవుతుంది. సో I = ఏమవుతుంది? A - P అవుతుంది. సో అదే ఇక్కడ వేసాం మనం. సో I = A - P. ఇక్కడ మనకి అమౌంట్ ఎంత వచ్చింది? 11,576. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 10,000. చేస్తే మనకి 1,576 వచ్చింది. మనం 11,576.25 నుంచి 10,000 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 1,576.25 వచ్చింది. ఇది వడ్డీ వచ్చింది. ఆల్రెడీ మొత్తం వచ్చింది, వడ్డీ వచ్చింది. సో ఇది అర్ధ వడ్డీ ప్రకారం అర్ధ సంవత్సరానికి అర్ధ వడ్డీ కాదు, అర్ధ సంవత్సరానికి కట్టిన అమౌంట్ చక్రవడ్డీ. ఇప్పుడు ఏమంటున్నారు? అదే ప్రాబ్లంలో సంవత్సరానికి అని అడుగుతున్నారు. సంవత్సరానికి చక్రవడ్డీ ప్రకారం మొత్తం ఎంత అంటున్నారు. సో ఇచ్చిన వాల్యూస్ వేసుకుంటే సంవత్సరానికి అన్నారు కాబట్టి సేమ్ ప్రిన్సిపల్ అమౌంట్ 10,000 అవుతుంది. R = 10% అవుతుంది. T = ఎంత అవుతుంది? 1.5 అంటే 1.5 ఇయర్ కదా. 1.5 ఇయర్ని మనం ఏ విధంగా చేస్తాం? ఇక్కడ 1 ఇయర్కి ఫస్ట్ కట్టేసి తర్వాత హాఫ్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ కడతాం. 1 ఇయర్లో వచ్చిన అమౌంట్ మీద హాఫ్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ కడతాం. సో ఫస్ట్ మనకు ఒక సంవత్సరానికి చక్రవడ్డీ ప్రకారం ఫార్ములా ఏంటి? A = P × 1 + R/100 ఇక్కడ మనకి ఒక సంవత్సరానికి అంటే ఇక్కడ ఒక సంవత్సరానికి ఇది ఒక సంవత్సరానికి అన్నాం కాబట్టి n = 1 అవుతుంది. సో అదే వేసుకుంటాం ఇక్కడ మనం. 10,000 × 1 + 10/100 వేసుకుంటాం. ఒక సంవత్సరానికి కదా ఫస్ట్ కడుతుంటా. సో సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది మనకి? ఈ 10/100లో ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 1/10 ఉంటుంది. సో ఇది ఎల్సిఎం కడితే మనకి 11/10 అవుతుంది. ఈ 10లో మళ్ళీ ఈ 0 క్యాన్సిల్ అయితే మనకి 11 × 1000 ఏమవుతుంది? 11,000 వస్తుంది. సో ఇక్కడ అమౌంట్ వచ్చింది. అమౌంట్ వచ్చిన తర్వాత మనకి వడ్డీ కూడా అడిగారు కాబట్టి ఎందుకని వడ్డీ ఎందుకు కట్టాలంటే మనం ఇక్కడ 1 ఇయర్కి కడుతున్నాం, అది వడ్డీ ప్లస్ మళ్ళీ హాఫ్ ఇయర్కి వచ్చిన వడ్డీని యాడ్ చేస్తే మనకి 1.5 ఇయర్కి కావాలి కాబట్టి. సో ఇక్కడ A = P + I. సో మనకి ఇక్కడ వడ్డీ ఎంత వచ్చిందంటే 11,000 - 10,000 చేస్తే 1,000 వచ్చింది. ఇది వడ్డీ వచ్చింది ఇక్కడ. ఇది సంవత్సరానికి కట్టిన వడ్డీ. తర్వాత మళ్ళీ హాఫ్ ఇయర్కి కట్టాలి కదా. హాఫ్ ఇయర్కి అంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేసుకుంటాం. అర్ధ సంవత్సరానికి కాబట్టి PTR/100 I = PTR/100 ఫార్ములా వేసి సింప్లిఫై చేస్తాం. సో I = PTR/100 అంటే ఇక్కడ మనకి ఈ అమౌంట్ని మనం ప్రిన్సిపల్ అమౌంట్ కింద తీసుకుంటాం. ఇప్పుడు వచ్చిన మొత్తంలో దాన్ని మనం ప్రిన్సిపల్ అమౌంట్ కింద తీసుకుంటే సామాన్య వడ్డీకి ఫైండ్ అవుట్ చేస్తాం. 11,000 × 1/2 × 10/100 ఇది PTR/100 ఫార్ములాలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఈ వాల్యూ ఇది 3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. మనకి I = ఎంత వచ్చింది? 550 వచ్చింది. I = 550. సో ఇప్పుడు మనం 1.5 ఇయర్ అంటే 1.5 సంవత్సరానికి వడ్డీ ఎంత? ఒక సంవత్సరం మీద వచ్చిన వడ్డీ ప్లస్ అర్ధ సంవత్సరం మీద వచ్చిన వడ్డీని యాడ్ చేస్తాం. ఒక సంవత్సరానికి వచ్చిన వడ్డీ ఎంత? 1,000. అర్ధ సంవత్సరంలో వచ్చిన వడ్డీ ఎంత? 550 వచ్చింది. సో మొత్తం ఎంత అవుతుంది? 1.5 సంవత్సరానికి వడ్డీ అంటే 1,550 రూపాయలు. సో ఇది మనం సంవత్సరానికి కట్టింది.
సో సంవత్సరానికి కట్టింది 1550, అర్ధ సంవత్సరానికి కట్టినప్పుడు వచ్చిన వడ్డీ ఎంత 1576. ఏది ఎక్కువగా ఉందంటే అర్ధ సంవత్సరానికి కట్టినప్పుడు వచ్చిన వడ్డీనే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ అంటే మనం 1576.25లోంచి 1550ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఇంత 26 ఎంత ఎక్కువ అని అడిగితే కనుక 26.25 అనేది ఎక్కువగా ఉంది. సో మనకి అడిగింది ఏంటి, క్వశ్చన్లో ఏమడిగారు, ఈ వడ్డీ సంవత్సరానికి తిరగట్టు పద్ధతిన వచ్చే వడ్డీ కంటే ఎక్కువగా ఉంటుందా అంటే ఉంటుంది. సంవత్సరానికి కట్టే దాని మీద అర్ధ సంవత్సరానికి కట్టింది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 9th బిట్. రామ్ అర్ధ సంవత్సరంలో ఒకసారి వడ్డీ తిరగకట్టుట పద్ధతిన 18 నెలల కాలానికి 4096 ఏడాదికి 12.5% వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చిన అతను పొందు మొత్తం ఎంత అన్నారు. 9th ప్రాబ్లం. ఇక్కడ అర్ధ సంవత్సరానికి ఒకసారి తిరగకట్టు పద్ధతిని అన్నారు కాబట్టి మనకు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చారు, 4096 ఇచ్చారు. ఆర్ వాల్యూ ఎంత 12/1/2% కాబట్టి దీన్ని అర్ధ సంవత్సరానికి అన్నారు కాబట్టి R/2 అవుతుంది. సో 20, దీన్ని 12/1/2ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చితే ఎంత ఇంటూ +1, 12 2 24, 24 + 1 25/2 వస్తుంది. సో అదే వేసాం ఇక్కడ 25/2/2 చేస్తాం, ఎందుకని అర్ధ సంవత్సరానికి కాబట్టి. సో అప్పుడు ఏమవుతుంది 25/4 అవుతుంది. ఇక్కడ ఆర్ వాల్యూ 25/4 ఈ వాల్యూని తీసుకుంటాం. నెక్స్ట్ T = 18 నెలలు ఇచ్చారు. 18 నెలలు అంటే మనకు అర్ధ సంవత్సరానికి అన్నారు కాబట్టి 18/6 వేసుకుంటాం. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 3 టైమ్స్. సో మనకి n = ఎంత అవుతుంది 3. ఇది అర్ధ సంవత్సరానికి, ఇది అర్ధ సంవత్సరానికి కాబట్టి n = 3 అవుతుంది. సో ఆ వాల్యూస్ని మనం చక్రవడ్డీ ప్రకారం సంవత్సరానికి అయ్యే దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే P × A = P × 1 + R/100 హోల్ పవర్ n. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత 4096 × 1 + R వాల్యూ ఎంత 25/4/100 హోల్ క్యూబ్. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది 25/400 అవుతుంది. సో 4096 × 1 + 25/400 హోల్ క్యూబ్. సో ఇక్కడ మనకి ఎంత అయింది 4096 × 1 + 25/400 హోల్ క్యూబ్ అంటే ఇక్కడ LCM కడితే ఎంత మనకి 400 + 25 ఎంత 425/400. సో 4096 × 425/400 హోల్ క్యూబ్. సో ఇక్కడ ఈ రెండిట్లో క్యాన్సిల్ అవి ఏమన్నా ఉన్నాయేమో చూసుకుంటే ఫస్ట్ మనకి ఇక్కడ 25 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. సో 25 × 8 అంటే ఎంత 400. సో 25 × ఇక్కడ మనం 25 టేబుల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ 5 టేబుల్ క్యాన్సిల్ చేసుకున్నా మనకి ఇక్కడ మిగిలింది ఏంటంటే 4096 × 17/16 హోల్ క్యూబ్ వచ్చింది. సో ఈ సింప్లిఫై చేయగా మనకి ఈ ఫ్రాక్షన్లో మిగిలినవి 17/16. సో దీన్ని మనం క్యూబ్ ఉంది కాబట్టి 4096 × 17/16 × 17/16 × 17/16 వేసుకుంటాం. సో ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూసుకుంటే, సో ఇలా మనం 16 టేబుల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదంటే ఈ 16 క్యూబ్ ఎంత అవుతుందో కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకుని డైరెక్ట్ క్యాన్సిల్ కూడా చేయొచ్చు. సో 16 ఎంత 256. 256 × 16 ఎంత వచ్చింది మనకి 4096. అంటే 16 క్యూబ్ = 4096. సో డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఐడియా లేదనుకుంటే ఫస్ట్ 16 టేబుల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. చేస్తే మనకి ఇక్కడ డినామినేటర్లో ఏమీ మిగలవు. సో అప్పుడు ఏమవుతుంది 17 × 17 × 17. 17 క్యూబ్ అంటే ఎంత 4903. అంటే మొత్తం ఈక్వల్ టు 4913. మనకి క్వశ్చన్లో అమౌంటే అడిగారు కాబట్టి అమౌంట్ ఈక్వల్ టు 4913 అనేది వచ్చింది. సో ఇక్కడతో ఈ 9th ప్రాబ్లం కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. సో ఇవి ఆల్రెడీ నేను ప్రాబ్లమ్స్ చేసేసి ఎందుకు పెడుతున్నానంటే టెట్ టైం అనేది దగ్గర పడుతుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే ప్రాబ్లమ్స్ అనేవి తొందరగా అవ్వేటట్లు టైం పట్టేలా ఉంది. సో అందుకని నేను
ప్రాబ్లమ్స్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఇలా మీకు అర్థమవుతుందా లేదా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, ఇలా ఓకే. పర్వాలేదు ఇలా అనుకుంటే ఇది కంటిన్యూ చేస్తాను. లేదంటే ప్రాబ్లమ్స్‌ను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చేస్తాను. ఈ 3 ప్రాబ్లమ్స్ సంబంధించిన వీడియో అనేది ఈ వీడియో చివరిలో డిస్‌ప్లే అవుతుంది. కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి. థాంక్ యూ.